నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లోక్సభ స్పీకర్ పై అధికార ప్రతిపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం స్వతంత్ర భారత చరిత్రలో 48 ఏళ్ల తర్వాత అనివార్యమైన ఎన్నిక ముగిసిన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారాలు తెలుగులో చేసిన పలువురు తెలంగాణ ఎంపీలు అజ్దుద్దీన్ నినాదంపై సభలో అభ్యంతరం ఏపీ ప్రజల భవిష్యత్తును తిరగరాస్తామన్న చంద్రబాబు 5 ఏళ్లలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని వెల్లడి కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న సీఎం అమరావతి నిర్మాణానికి 4.5 కోట్ల విరాళం ఇచ్చిన చిత్తూరు జిల్లా మహిళలు వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు జగన్ లేఖ శాసనసభ అంటే గౌరవం లేకుండా ఎలా అడుగుతున్నారని మంత్రుల ప్రశ్న ఫలించని భట్టి శ్రీధర్ బాబు బుజ్జగింపులు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకే జీవన్ రెడ్డి మొగ్గు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టీకరణ కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీ లేదన్న కేసీఆర్ భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని శాసనసభ్యులతో భేటీలో వ్యాఖ్య లోక్సభ స్పీకర్ పదవికి స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి ఎన్నిక జరగనుంది స్పీకర్ ఎన్నికపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరక 1976 తర్వాత తొలిసారి స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది అధికార ఎన్డీఏ తరపున భాజపా ఎంపీ ఓం బిర్లా ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు 18వ లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది ఎన్డీఏ తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా నామినేషన్లు వేయగా భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం జేడీయూ జేడీఎస్ ఎల్జేపీ నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి విపక్ష ఇండియా కూటమి తరఫున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజ్నాథ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు అందుకు అంగీకరించిన ఖర్గే సంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవి ప్రతిపక్షాలకివ్వాలని కోరినట్లు చెప్పారు అందుకు రాజ్నాథ్ నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు తర్వాత అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు చివరకు నామినేషన్ దాఖలు చేసినట్లు సురేష్ చెప్పారు అటు విపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ అంటుంటే అధికార పక్షం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు డిప్యూటీ స్పీకర్ పదవిపై వైఖరి స్పష్టం చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికార పక్షం కోరటం విడ్డూరంగా ఉందన్నారు प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए राजनाथ सिंह जी का खारगे जी को फोन आया आप हमारे स्पीकर को सपोर्ट कीजिए पूरी ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है స్పీకర్ ఎన్నికపై ప్రతిపక్షాలు షరతులు విధించడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు పార్టీలకు అతీతమన్న ఆయన ఆ విషయంలో విపక్షాలు రాజకీయం చేయటం సరికాదని పేర్కొన్నారు जब बात किया कांग्रेस के नेता आए थे और माननीय राजनाथ सिंह जी माननीय गृह मंत्री अमित शाह जी और एनडीए के सारे लीडर्स हम लोग सब थे वहाँ कांग्रेस के नेता ने आकर के कंडीशन लगाया कि आप डिप्टी स्पीकर पोस्ट देने से तब हम स्पीकर को समर्थन करेंगे ये पद ये पार्टी ले लो वो पद ये पार्टी ऐसा स्पीकर और डिप्टी स्पीकर को नहीं कर सकते और स्पीकर का चुनाव अलग प्रक्रिया है डिप्टी स्पीकर का बाद में अलग से होते हैं तो उसको जोड़ना भी ठीक नहीं है సంప్రదాయం ప్రకారం అధికార పక్షం స్పీకర్ పదవి విపక్షం ఉపసభాపతి
ఉపసభాపతి పదవి చేపట్టాల్సి ఉంది. గత 10 ఏళ్లలో భాజపాకు సొంతంగా మెజార్టీ ఉండటం వల్ల 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. 2024లో భాజపాకు సాధారణ మెజార్టీ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ పక్షాల మద్దతుతో మోదీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి బలం పెంచుకున్న విపక్షాలు ఉపసభాపతి కోసం పట్టుబట్టాయి. దేశ చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడోసారి. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభ ఏర్పాటయ్యాయి. అదే ఏడాది స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో బలిరాం భగత్, జగన్నాథరావు మధ్య పోటీ జరిగింది. 344 ఓట్లతో భగత్ విజయం సాధించారు. తర్వాత నుంచి స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరిగింది. నూతన లోక్సభలో సభ్యుల ప్రమాణ స్వీకారాలు ముగిశాయి. తొలి రోజైన నిన్న 262 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన 281 మంది సభ్యులు ఇవాళ ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే, భాజపా ఎంపీ హేమమాలిని ఇవాళ ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు. అనంతరం రాజ్యాంగం వర్ధిల్లాలని నినదించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, గోరఖ్పూర్ ఎంపీ నటుడు రవికిషన్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ ప్రమాణం చేశారు. తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తెలుగులో ప్రమాణం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపీనాథ్ అక్కడ కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. ఆయన ప్రశ్నలకు అప్పటి సీఎం జయలలిత తెలుగులోనే సమాధానాలు చెప్పేవారు. తెలంగాణకు చెందిన 15 మంది ఎంపీలు కూడా ఇవాళ ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రుల కోటాలో నిన్న ప్రమాణం చేయగా మిగిలిన వారు ఇవాళ చేశారు. ఈటెల రాజేందర్, సురేష్ షెట్కర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురామరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. మజ్లిస్ సభ్యులు అజ్దుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అందరూ జై తెలంగాణ అని నినదిస్తూనే జై భీం, జై భద్రకాళి, జై సమ్మక్క సారలమ్మ, జై లక్ష్మీ నరసమ్మ, జై తుల్జా భవానీ అని నినాదాలు చేశారు. అజ్దుద్దీన్ జై పాలస్తీనా అని నినదించగా అధికార పార్టీ సభ్యుల అభ్యంతరం తెలిపారు. ఇందుకు స్పందించిన సభాపతి స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిటర్స్ గ్యాలరీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కాసేపు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తిరగరాస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో సంక్షేమానికి పెద్దపీట వేయటం సహా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో తెలిపారు. కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న ఆయన త్వరలో విమానాశ్రయం కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తొలుత శాంతిపురం మండలం జల్లిగానిపల్లిలో అర్ధాంతరంగా నడిచిపోయిన హంద్రినీవా పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం చిన్నారిదొడ్డి గ్రామంలో కాలువలను పరిశీలించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తరువాత కుప్పం బస్టాండ్ సమీపంలో బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. వైకాపా ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని, ప్రజలు భయపడ్డారని, ఉద్యోగులు, యువత, మహిళలు పూర్తిగా కూటమి వైపే నిలిచారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీవ్రంగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు. అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమన రాయచోటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 5 ఏళ్లలో కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పం భవిష్యత్తులో రైల్వే జంక్షన్లా మారే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు, అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం.
దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా మహిళలు అమరావతి నిర్మాణానికి 4.5 కోట్లు విరాళం చంద్రబాబుకు అందించారు. సభ ముగిశాక కుప్పం అతిథి గృహానికి చేరుకున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో వైకాపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాసిన జగన్ మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారని ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదని తన లేఖలో జగన్ వివరించారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పటానికి తగిన సమయం లభించాలి అనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు జగన్ తెలిపారు. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ స్పీకర్ను అడిగే అర్హత జగన్కు లేదని ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 11 గెలిచిన వైకాపాకు ప్రతిపక్ష హోదాను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అసలు శాసనసభ అంటే జగన్కు గౌరవం లేదన్న మంత్రి తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే సభల నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. అసెంబ్లీపై గౌరవం లేని జగన్ ప్రతిపక్ష హోదాను ఎలా అడుగుతారని సంధ్యారాణి నిలదీశారు. 175 మందిలో 11 మంది గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉన్నట్ట లేదు కదా, ఆ మాత్రం కూడా తెలియదు ఆయనకి. అట్లాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? అతను ఎమ్మెల్యే అంతే, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అలా కుదరదు. చిన్నపిల్లలు ఆటలా అండి ఇవి. ఒక శాసనసభలో మీకు ఓపిక లేక ఒక్క నిమిషం కూడా కూర్చోలేరు. చిన్నపిల్లల నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే ఎలా అవుతుంది? కాబట్టి రాజ్యాంగంలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకెళ్తారు. అంటే మీరు కోరుకున్నారు కదా అని రాజ్యాంగాల్ని చట్టాలని మార్చలేరు కదా. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎంకు సంబంధించి 2023-24లోని 3-4 త్రైమాసికాల నిధులు 323 కోట్ల 73 లక్షలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా నడ్డాతో సమావేశమైన రేవంత్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక గ్రాంట్ 231 కోట్ల 40 లక్షలు కూడా మంజూరు చేయాలని విన్నవించారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావటం వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల్ని సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి నచ్చచెప్పేందుకు యత్నించగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పార్టీలోనే ఉండాలని జీవన్ రెడ్డిని కోరారు. బేగంపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన భట్టి జీవన్ రెడ్డిని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని తెలిపారు. అధికారంలో లేనప్పుడు సైతం జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోసారని గుర్తు చేశారు. ఆయనకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్న భట్టి విక్రమార్క సీనియర్లు మనస్తాపం చెందితే కాంగ్రెస్ లో అందరూ బాధపడతారని తెలిపారు. కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన పరిణామాలు తనను బాధించాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్న ఆయన శాసన మండలి చైర్మన్ అందుబాటులో లేరని, వచ్చాక రాజీనామాపై నిర్ణయం చెబుతామని వెల్లడించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా మాట్లాడుతుంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయాలనే ఆలోచనతో ఉన్నా. వారు ఇచ్చిండు, వారు మాట్లాడిండు, వాళ్ళు జరిగిన పరిణామాలు చర్చించిండు. నాకు పదవి అనేది ప్రధానం కాదు, నాకు వ్యక్తిగతం
నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానం అని చెప్పంటూ నేను దాని బట్టి ఏది ఇస్తుందో రాజీనామా చేయాలన్నటువంటి ఒక ఆలోచన నేను వ్యక్తం చేసి నేను ఓన్లీ ఎమ్మెల్సీ పార్టీలో కొనసాగుతున్నా. పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు. నాతో ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. ఫిరాయింపుల మీద ఏదైతే నా అభిప్రాయం వ్యక్తం చేసినా అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పాంచ్ న్యాయంలో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం, ఆలోచన విధానం. ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు జవాబు చెప్పాలని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రచారంలో నీతులు ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నలు సంధించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరటం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని నాడు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భారసా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ఎలా చేర్చుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా భారసాకు వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన తాజా పరిణామాలపై చర్చించారు. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు పార్టీ మారటాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్నో జరిగాయని పేర్కొన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న కేసీఆర్ తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో భారసాకు మంచి రోజులు వస్తాయన్న కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల్ని తరచూ కలుస్తానని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సంబంధించి సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణలో నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను చేర్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో భారాసా కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్టీపీసీ బూడిద రవాణాలో ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలపై జూబ్లీహిల్స్ గుడికి వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ గుడికి రావాలని ప్రతి సవాల్ చేశారు. హనుమాన్ గుడికి వస్తే కౌశిక్ రెడ్డి మోసాలను నిరూపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వీణవంకకు చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అటు ప్రణవ్ ను కూడా గృహ నిర్బంధం చేశారు. ఇరు పార్టీల నాయకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేసినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. మరోవైపు హనుమాన్ గుడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వనందున కౌశిక్ రెడ్డి తన నివాసంలోనే ప్రమాణం చేశారు. తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను జూలై 4కు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా జూలై 4 నుంచి చేపట్టనున్నట్టు తెలిపింది. సాంకేతిక సంస్థలకు జూన్ 30 వరకు అనుమతులు ఇవ్వాలన్న ఏఐసిటిఈ నిర్ణయం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. జూలై 4న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభించి జూలై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. జూలై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జూలై 19న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. రెండో విడత కౌన్సిలింగ్ జూలై 26న మొదలుపెట్టి జూలై 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జూలై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రారంభించి ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు 13న ఆఖరి విడత సీట్లు కేటాయిస్తారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ కు ఆగస్టు 21, 22 తేదీలో అవకాశం కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలకు 2,35,907 మంది అభ్యర్థులు హాజరు కాగా 58.4% మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 137,904 మంది అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత సాధించగా ఇందులో అర్హులు కాని అభ్యర్థులకు మరో టెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కొత్త టెట్లో అవకాశం ఉండగా టెట్ తర్వాత మెగా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు చోట్ల వైకాపా అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయాలకు ఆయా నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. విజయవాడ విద్యాధరపురంలో వైకాపా అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయానికి నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పేరుతో వైకాపా మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన సిబ్బంది అక్కడ బాధ్యులెవరూ లేనందున ఓ పిల్లర్కు నోటీసులు అంటించారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. విద్యాధరపురంలో 1.1 ఎకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్లకు ఏడాదికి 1000 రూపాయల లీజుకు కేటాయించగా ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అటు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అనుమతి లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయానికి పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఉన్న లింగంగుంట్ల విలీన గ్రామంలో నిర్మించిన వైకాపా కార్యాలయానికి గ్రామ సభ ఆమోదం లేదన్నారు. వైకాపా నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నెల్లూరు జిల్లాలో మైనింగ్ లో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఓ మైనింగ్ యజమాని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్న తన భూముల్ని లాగేసుకుని మైనింగ్ చేసి 1000 కోట్ల క్వాడ్స్ ను విదేశాలకు తరలించారని నెల్లూరు సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సైదాపురం మండలం జోగుపల్లిలో తనకు 240 ఎకరాల్లో మైన్స్ ఉన్నాయని చెప్పిన బద్రీనాథ్ అనే వ్యాపారి దానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. స్థానిక వైకాపా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలు తనను బెదిరించి మైనింగ్ ను చేజిక్కించుకుని 2 ఏళ్లుగా 1000 కోట్ల క్వాడ్స్ ను తవ్వేశారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైకాపా నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశానన్న యజమాని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 78,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఉదయం 77,529 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 77,460 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా బీఎస్సీ చరిత్రలోని తొలిసారి 78,165 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 78,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు పెరిగి 23,721 పాయింట్ల వద్ద ముగిసింది. 2020 ప్రపంచ కప్ సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. చివరి గ్రూప్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్ చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ లిట్టన్ దాస్ 53 పరుగులతో రాణించిన మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పలుమార్లు వర్షం పడగా 19 ఓవర్ల కుదించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 114 పరుగులకు కుదించారు. ఈ మేరకు ఆఫ్ఘాన్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఆఫ్ఘాన్ బౌలర్లో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు తీశారు. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించగా ఈ నెల 27న జరిగే సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు జరిగే మరో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నెల 29న ఫైనల్ జరగనుంది.